11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించారు. యోగా ప్రత్యేక కార్యక్రమంలో నగరవాసులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను అతిథులు వివరించారు. వివరాలు చూద్దాం. గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ గా నిర్ణయించారు. ఈ థీమ్ యోగా ద్వారా ప్రకృతి, మానవ ఆరోగ్యం మధ్య సమతుల్యతను సాధించాలనే సందేశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా శిక్షకులు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, వృక్షాసనం వంటి యోగాసనాలు చేశారు. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు వివరించారు. శంషాబాద్లోని కన్హా శాంతివనంలోని ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 16 కేటగిరీలకు చెందిన 3000 మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమ్మిళితత్వం, ఐక్యత, ఆరోగ్య స్ఫూర్తిని చాటుతూ యోగాసనాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పర్పుల్ ఫెస్ట్, సామర్థ్య మేళాలు, క్రీడలతో దివ్యాంగులు తమ ప్రతిభను చాటి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్, ఇతర అధికారులు, ముఖ్య నేతలు, నగరవాసులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, డీఈఓ దినేష్ రెడ్డి తదితరులు యోగాసనాలు వేశారు. హైదరాబాద్ బండ్లగూడలోని భారతీయ భూ వైజ్ఞానిక సర్వే కార్యాలయంలో యోగా డేను నిర్వహించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అండ్ విభాగ అధిపతి డాక్టర్ ఎల్పీ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, సంస్థ ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగా అవసరమని డాక్టర్ సింగ్ తెలిపారు. రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థులతో పాటు యోగాసనాలు చేశారు. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. యోగా డే సందర్భంగా ఎల్ఐసి హైదరాబాద్లోని ఎల్ఐసి జోనల్ ట్రైనింగ్ సెంటర్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ శరవణ రమేష్ మాట్లాడుతూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం యోగా దినోత్సవం లక్ష్యమని చెప్పారు. రీజనల్ మేనేజర్ శ్రీకుమారి వైద్యలింగం మాట్లాడుతూ యోగా ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి, స్థిరత్వం ప్రోత్సహించడానికి తోడ్పడుతుందని చెప్పారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగాసనాలు వేసి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు, యోగా నిపుణులు సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.